హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మంది కొన్ని పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ రోజు మనం అలాంటి కొన్ని పారామీటర్స్ యూజ్ చేసి బిలో 100 ట్రేడ్ అవుతున్న మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో నేను యూజ్ చేస్తున్న పారామీటర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది గ్రేటర్ దెన్ 15%, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మోర్ దెన్ 15% ఉండి, స్టాక్ పిఈ కంటే ఇండస్ట్రీ పిఈ ఎక్కువగా ఉండడం, అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 500 crores నుంచి 1500 crores మధ్యలో ఉన్నది, కరెంట్ ప్రైస్ అనేది బిలో 100 ట్రేడ్ అవుతున్న స్టాక్స్, అండ్ బుక్ వాల్యూ అనేది లెస్ దెన్ ఇంట్రిన్సిక్ వాల్యూ, అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది అబోవ్ 18% ఉన్న కొన్ని స్టాక్స్ ని మనం ఈరోజు తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మిస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే 1981 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. రైస్, వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. గుజరాత్ లో ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఉంది. అండ్ ముందుగా మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే మనం ఏం చెప్పుకున్నాం, 500 to 15,000 మధ్యలో ఉంటుందని. మార్కెట్ క్యాప్ అనేది 1725 crores ఉంది. అలాగే ఆర్ఓసి మీరు కనుక చూస్తే మోర్ దెన్ 20% ఉందండి, 88.7% ఉందన్నమాట. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే 98.7% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ అనేది 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 31 పైసా ఉంది. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకుంది ఏంటి, ఇండస్ట్రీ పిఈ కాబట్టి ఇండస్ట్రీ పిఈ చూస్తే 43.4 ఉంటే స్టాక్ పిఈ అనేది 4.9 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 5 రూపీస్ 18 పైసా ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 131 ఉందండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది బుక్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంది, అలాగే కరెంట్ వాల్యూ కంటే కూడా ఎక్కువగా ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గడం జరిగిందండి. 48.38% నుండి 46.87% కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 2.79%. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది, 46.60% నుండి 50.34% కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 16 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 25% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే అద్వానీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1987 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. హోటల్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ గోవాలో కార్వేలా బీచ్ రిసార్ట్స్ ని ఆపరేట్ చేస్తుందండి. యావరేజ్ ఆక్యుపెన్సీ రేట్ అనేది 83.9% ఉందన్నమాట. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 706 crores ఉందండి. సో 500 to 15,000 మధ్యలో ఉందన్నమాట. ఆర్ఓసి మోర్ దెన్ 20% ఉంది, 48.6% ఉందన్నమాట. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కూడా మనం చెప్పుకున్న పారామీటర్ కంటే ఎక్కువగానే ఉంది, 37.1%. అలాగే ఫేస్ వాల్యూ అనేది 2 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2 రూపీస్ 59 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ మీరు చూస్తే 48.6 ఉంటే స్టాక్ పీ అనేది 29.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఇంకో పారామీటర్ ఏమనుకున్న బుక్ వాల్యూ కంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువగా ఉండడం. బుక్ వాల్యూ కనుక చూస్తే 7 రూపీస్ 78 పైసా ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 27.80 పైసా ఉంది. సో బుక్ వాల్యూ కంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉందండి ఈ కంపెనీకి. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.25% కాన్స్టెంట్ గా ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 49.47% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 76 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 77% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ఈజ్ మై ట్రిప్ బ్రాండ్ కింద ట్రావెల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగే ఎయిర్లైన్ టికెట్స్, హాలిడే ప్యాకేజెస్, రైల్ టికెట్స్, బస్ టికెట్స్ అండ్ ట్యాక్సీస్, ట్రావెల్ ఇన్సూరెన్స్, వీసా ప్రాసెసింగ్ ఇలాంటి ఎండ్ టు ఎండ్ ట్రావెల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. అక్రాస్ ఇండియా 60,000 ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారనమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం కనుక చూస్తే 7,242 crores ఉంది. ఏదైతే మన పారామీటర్ 500 to 15,000 crores మధ్యలో ఉందన్నమాట. అండ్ ఆర్ఓసి లాస్ట్ క్వార్టర్ లో 43.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 33.5% పోస్ట్ చేసింది. సో రెండు కూడా మోర్ దెన్ 15% ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇండస్ట్రీ పీ మనం చూస్తే 92 ఉంటే స్టాక్ పీ అనేది ఎంత ఉంది, 36.3 ఉంది. సో ఇండస్ట్రీ పీ అనేది స్టాక్ పీ కంటే ఎక్కువగా ఉంది. అండ్ బుక్ వాల్యూ ఎంత ఉంది, 3 రూపీస్ 60 పైసా ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, 33 రూపీస్ 10 పైసా ఉంది. సో బుక్ వాల్యూ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉంది. అండ్ మనం కంపెనీ డెట్ విషయానికి వస్తే 0.06 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట ఇది.
అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.30% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 2.57% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 2.60% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.54% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 40 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అరిహంట్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1992 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. స్టాక్ అండ్ కమోడిటీ బ్రోకింగ్, పిఎంఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. 200+ సిటీస్ లో కంపెనీకి 2 lakh+ కస్టమర్స్ ఉన్నారనమాట. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ గనక మనం చూస్తే 818 crores ఉందండి. ROCE అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 20% ఉందన్నమాట. ROCE గనక చూస్తే 28.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.4% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 47 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 99.3 crores ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పీ చూస్తే ఎంత ఉంది? 15.2 ఉంటే స్టాక్ పీ ఎంత ఉంది? 10.5 ఉంది. సో పీ రేషియో వైజ్ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ బుక్ వాల్యూ ఎంత ఉంది? 31 రూపీస్ ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 161 రూపీస్ ఉంది. అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 78 రూపీస్ ఉంది. సో బుక్ వాల్యూ అనేది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉంది. అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 69.81% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.01% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 78 రూపీస్ 85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 మంత్స్ లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టుటికోరన్ ఆల్కలీ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అండి. 1971 లో ఇన్కార్పొరేట్ అయింది. సోడా యాస్ అలాగే అమ్మోనియం క్లోరైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది అనమాట. కంపెనీ తన కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ అలాగే రా మెటీరియల్ అవైలబిలిటీలో మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడం వల్ల ఫైనాన్షియల్ 2017 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2022 వరకు కూడా లాసెస్ అనేది రిపోర్ట్ చేసింది అనమాట. ఈ కంపెనీకి ఫిండి మిల్స్ కి సంబంధించి 5 ఆపరేటింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయండి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 1137 crores ఉంది. ROCE అనేది 146% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది? 166% ఉంది. మోర్ దెన్ 20% ఉన్నాయి అనమాట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 9 పైసా ఉందండి. అండ్ ఇండస్ట్రీ పీ 27 ఉంటే స్టాక్ పీ ఎంత ఉంది? 16.8 ఉంది. సో ఇండస్ట్రీ పీ అనేది స్టాక్ పీ కంటే ఎక్కువగా ఉంది. అలాగే బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 6 రూపీస్ 50 పైసా ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 60 రూపీస్ 70 పైసా ఉంది. సో బుక్ వాల్యూ అనేది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ జస్ట్ 8.07 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది 75%. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.91% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.08% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 93 రూపీస్ 30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కేఎంసి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇండియా లిమిటెడ్ అండి. 1982 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ట్రిచీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్నింగ్, ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ చేస్తుంది. ఇది కావేరీ హాస్పిటల్ గ్రూప్ కి చెందిందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1437 crores ఉంది. ROCE ఎంత ఉంది? 21.5%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.6%. సో మోర్ దెన్ 20% ఉన్నాయన్నమాట. అలాగే ఇండస్ట్రీ పీ ఎంత ఉంది? 55.9 ఉంటే స్టాక్ పీ 49.6 ఉంది. సో పీ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. మోర్ ఓవర్ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 8 రూపీస్ 80 పైసా ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 34 రూపీస్ 20 పైసా ఉంది. సో బుక్ వాల్యూ అనేది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 81.8 crores ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% హెవీగా ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 24.99% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 88 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 1 ఇయర్ లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మైక్రో క్రిస్టలైన్ సెల్యులస్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీ అనమాట. తెలంగాణ అండ్ గుజరాత్ లో 3 మల్టీ లొకేషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. కంపెనీకి 2 R&D సెంటర్స్, అలాగే 2 ఇన్ హౌస్ ల్యాబొరేటరీస్, 7 రిజిస్టర్డ్ పేటెంట్స్ అండ్ 46 ట్రేడ్ మార్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 2000 crores ఉందండి. సో మనం చెప్పుకున్న పారామీటర్ 500 to 15,000 crores మధ్యలో ఉంది. ROCE అనేది 16.7%, రిటర్న్ అయితే 16.4%, మోర్ దాన్ 15% ఉన్నాయన్నమాట. ఫేస్ వాల్యూ అనేది 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 85 పైసా ఉంది. సో మెయిన్ గా ఇండస్ట్రీ పీ చూస్తే 36.5 ఉంటే స్టాక్ పీ అనేది 33.9 ఉంది. సో ఇండస్ట్రీ పీ అనేది స్టాక్ పీ కంటే ఎక్కువగా ఉందన్నమాట. అలాగే బుక్ వాల్యూ 30 రూపీస్ 10 పైసా ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ 60 రూపీస్ 60 పైసా ఉంది.
సో బుక్ వాల్యూ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉంది అండ్ కంపెనీకి డెట్ 151 crores ఉంది. సో ఇవ్వండి బిలో 100 రూపీస్ ట్రేడ్ అవుతూ ROC అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మోర్ దెన్ 15% ఉంది. ఇండస్ట్రీ పి అనేది స్టాక్ పిఈ కంటే తక్కువ ఇవ్వండి బిలో 100 ట్రేడ్ అవుతూ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 500 crores to 1500 crores మధ్యలో ఉండి ROC అనేది మోర్ దెన్ 15%, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మోర్ దెన్ 15%, అలాగే ఇండస్ట్రీ పిఈ అనేది స్టాక్ పిఈ కంటే ఎక్కువగా ఉండి బుక్ వాల్యూ కంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువగా ఉండి అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మోర్ దెన్ 18% ఉన్న స్టాక్స్ అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదు అనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.